రవిప్రకాష్ ఈ పేరు తెలుగు మీడియా పరిచయం ఉన్న అందరికీ తెలుసు. ఇప్పుడు ఆర్టీవీ యజమానిగా ఉన్నారు. కానీ దానికి ముందు టీవీ9 సీఈఓగానే ఆయన ఎక్కువ మందికి తెలుసు. అలాంటి రవిప్రకాష్ మీద నేరం నిరూపణ అయింది. ఆయన మీద మోపిన అభియోగాల్ని కోర్టు ఆమోదించింది. శిక్ష కూడా ఖరారు చేసింది. ఇంతకీ నేరం ఏందనుకుంటున్నారు కదా. టీవీ9లో ఆయన సీఈఓగా పనిచేస్తున్న కాలంలో మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అన్నది ప్రధానమైన అభియోగం. ఉద్యోగుల జీతాల పేరుతో కంపెనీ నుంచి 18 కోట్ల రూపాయలు డ్రా చేసినట్టుగా ఆయన మీద కేసు నమోదైంది. అప్పట్లో అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆయన సీఈఓగా పనిచేశారు. ఆ సీఈఓగా పనిచేస్తున్నటువంటి కాలంలోనే ఉద్యోగుల జీతాల కోసమంటూ 18 కోట్ల రూపాయలు డ్రా చేసి వాటిని ఇతర దేశాలకి తరలించేశారు అన్నది ఆరోపణ. దాని మీద నమోదైనటువంటి కేసులో ఆయన విచారణకి హాజరు కావాల్సి ఉంటే డుమ్మా కొడుతున్నారు. ఈడీ నమోదు చేసినటువంటి కేసులో దర్యాప్తుకి సహకరించకుండా ముఖం చట్టేస్తున్నారు. దర్యాప్తుకి సహకరించట్లేదు, పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించట్లేదు, కోర్టులో విచారణకు ఆయన హాజరు కావట్లేదు అంటూ మరో కేసు కూడా ఆయన మీద నమోదైంది. ఈ కేసులో తాజాగా కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. దోషిగా తేల్చడమే కాకుండా ఆయన మీద శిక్ష విధిస్తూ వారం రోజుల పాటు జైలు శిక్ష కానీ కాకుంటే 1000 రూపాయల జరిమానా కానీ విధించింది. 1000 రూపాయల జరిమానా ఏంటనుకుంటున్నారు కదా. బహుశా అంత మొత్తం రవిప్రకాష్ చెల్లించగలడో లేదో అనే సందేహం ఎవరికైనా రావచ్చేమో. అలాంటి రీతిలో మన కోర్టులు మన శిక్షలు ఉన్నాయి. ఆయన నేరానికి పాల్పడ్డారు అన్నది అంగీకరిస్తూ కోర్టు ఆయనకి వారం రోజుల జైలు శిక్ష కానీ కేవలం 1000 రూపాయల జరిమానా కానీ విధించినటువంటి తరుణంలో పాప రవిప్రకాష్ ఒకేసారి 1000 రూపాయలు కట్టగలరో లేదో అనేటువంటి రీతిలో ఆ శిక్ష ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు కోర్టుకి శిక్ష అమలు చేసే దిశలో జరిమానా చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నిజంగా ఆయన జరిమానా చెల్లిస్తారా, 1000 రూపాయలే కాబట్టి చెల్లించే చేతులు దులుపుకుంటారా, లేకుంటే శిక్షను అంగీకరించకుండా ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తారా తేలాల్సి ఉంది. అప్పీల్ చేస్తే ఈ కేసు మరికొంతకాలం పాటు సాగేందుకు అవకాశం ఉంటుంది. కాదంటే 1000 రూపాయలు చెల్లించేస్తే ఆ కేసు అక్కడితో క్లోజ్ అయ్యే దిశలో కూడా సాగుతుంది. మరి రవిప్రకాష్ ఏం చేస్తారో చూడాలి. కానీ రవిప్రకాష్ నేరానికి పాల్పడినట్టు, ఆయన మీద మోపబడినటువంటి అభియోగాలు నిరూపితమైనట్టు, శిక్ష కూడా ఖరారైనటువంటి తీరు మాత్రం ఆసక్తికరమైనటువంటి విషయం. టీవీ ఛానళ్ల ద్వారా తాను అందరికీ నీతులు చెప్తూ చివరికి ఆయనే మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కోవడం ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం. అయితే అలాంటి కేసుల్లో ఆయన దోషిగా నిరూపితమైనటువంటి తీరు మరొక రకంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.